యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అందరినీ కలిసివేస్తుంది. ప్రస్తుతం తల్లి వరలక్ష్మి ఉన్నారు. అమ్మ కోమలి చివరిగా ఎప్పుడు మాట్లాడింది? కోమలి నాకు సండే నా కోవిడ్ టైం 8 o'clock జస్ట్ 5 minutes. దట్ 2 days బ్యాక్ స్టమక్ పెయిన్ స్టమక్ కడుపు నొప్పి వస్తుందమ్మా అని చెప్పింది. కడుపు నొప్పి వస్తుందమ్మా అంటే నేను 2 days కొంచెం బిజీగా నా వర్క్ పర్పస్గా బిజీగా ఉన్నాము. ఫోన్ చేస్తా అంటే నాకు టైం ఉన్నప్పుడు నేను ఫోన్ చేసేదాన్ని. నా ఫోన్ ఆన్సర్ లేదు. ఓకే, నాకు ఫ్రైడే చెప్పింది ఇలా బాగాలేదమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తాను చూసి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పింది. ఓకే, నాకు 2 days ఫోన్ ఎత్తలేదు. సండే నేను మళ్ళీ ఫోన్ చేశాను. సండే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. 8 o'clock నాకు మళ్ళీ నేను నా వర్క్ అయిపోయాక, నాకు రంజాన్ కోవిడ్లో కొంచెం వర్క్ అయిపోయాక వర్క్ ప్రెజర్ ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, 8 o'clock నేను కాల్ చేశాను. అమ్మ కోమలి అంటే ఎందుకమ్మా అన్న, ఎలా ఉందమ్మా అంటే బాగానే ఉందమ్మా, కడుపు నొప్పి తగ్గింది, తిన్నావా అమ్మ అంటే పెరుగన్నం తిన్నానమ్మా అన్నది. పెరుగన్నం తినడం ఏంటమ్మా, బాగాలేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఆర్డర్ అయినా పెట్టుకోవాలి కదా. లేదు అమ్మ, పెరుగన్నం తిన్నాను బాగానే ఉంది. అమ్మ నేను ఫోన్ చేస్తున్నాను కదే, కనీసం నాతో 10 minutes అయినా మాట్లాడటానికి టైం ఉండట్లేదు అమ్మ అంటే, నన్ను ఎందుకమ్మా అంటున్నావు, నాకు పొద్దు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను పెట్టేస్తున్నానమ్మా అని. అదే లాస్ట్ అని కాదు. అమ్మ కోమలిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఒక్క కూతురు, మీరు కష్టపడుతూ కువైట్లో పనిచేస్తున్నారు. అవునమ్మా, నేను వెళ్ళింది నా పిల్లల కోసమే. నా పిల్లలు బాగుంటారు, కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి నా అవసరం ఉన్నా సరే నాకు తెలుసు నా అవసరం ఉందని. కానీ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది. నా పిల్లల్ని ఫోన్ చేసుకుంటూ మాట్లాడతామ్మా ఇలాగమ్మా అంటే ఓకే అమ్మ అన్నారే తప్ప ఇది ప్రాబ్లం అమ్మ నాకు చెప్పలేదు తను ఏ రోజు అమ్మ నేను ఈ విషయంలో బాధపడుతున్నానని. చివరిగా కోమలి మెసేజ్ పెట్టింది, అమ్మ క్షమించమ్మా, తమ్ముడిని బాగా చూసుకోనని. ఎంత ఇష్టం ఉండి ఉంటుందమ్మా మీరు. అదే కదమ్మా, ఇప్పుడు నేను నా కూతురు అంటే నాకు పంచప్రాణాలు. నాకు నిజంగా ఒకప్పుడు నా భర్త కోసం బాధ, నా కూతురు ఎదిగి వచ్చాక నేను నా కూతురు కోసం నా కొడుకు కన్నా అనేది. అమ్మ నీకు తమ్ముడు అంటే బాగా ఇష్టం అంటే, లేదమ్మా నాకు నువ్వంటే నాకు ఇష్టమమ్మా అంటే, నా కూతురు అంటే నా పంచ ప్రాణాలు. ఈరోజు నా కూతురే లేకుండా పోయింది, నా కూతురు లేకుండా చేస్తాడు ఆ యాదవ. నిజంగా నా కూతురు ఎంత ఇచ్చేస్తాడంటే నిజంగా ఈరోజు నేను నమ్మలేకపోతున్నాను. నేను ఒకరు చంపే రకమే కానీ సచ్చే రకంగా నా కూతురు ఈరోజు నన్ను అంధకారంలో పోయి నా జీవితాంతకాల శిక్ష వేసిపోయిందని నేను అస్సలు అనుకోలేదు. కోమలికి అఖిల్ పరిచయం అని మీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం? నా కోమలికి అఖిల్ మధ్య పరిచయం నాకేమీ తెలియదమ్మా. జస్ట్ అఖిల్ నా ఫ్రెండ్ అని చెప్పింది, అలాగే అనుకున్నాను. నాకు 6 months బ్యాక్ ఏమైందంటే, 6 months బ్యాక్ నాకు జరిగిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అమ్మ మనకు వద్దమ్మా అవన్నీ అంటే, లేదమ్మా అబ్బాయి నేను అబ్బాయికి నువ్వు ఇష్టం అని అడిగాను. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టం అంటే నేను వాడికి ఫోన్ చేశాను. నేను కోవిడ్ నుండి జూన్ జూలై 6 months బ్యాక్ నాకన్నా మా ఆడపడుచు బాగా మాట్లాడింది వాడితో. నేను కొంచెం మాట్లాడలేకపోయినా నేను అప్పటికే అడిగాను, ఫోన్ చేసి. నేను అనుకోలేదు వాడు ఫోన్ తెలియకపోతే ఎత్తకపోను, కానీ ఎవరో అనుకొని వాడు ఎత్తాడు. నేను అడిగాను, ఏమయ్యా మా అమ్మాయి ఇలా చెప్తుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావంటే, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని నా నెంబర్ బ్లాక్లో పెడతాడు. నేనేమన్నానంటే, పెళ్లి చేసుకోలేను నువ్వు ఎలా మాట్లాడుతున్నావరా, రేపొద్దున ఏదైనా జరిగితే నీ మీద కంప్లైంట్ ఇస్తానేనని చెప్పాను. నేను అప్పుడే చెప్పాను. చెప్తే నా నెంబర్ బ్లాక్లో పెడతాడు. మా ఆడపడుచేమో ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేసినప్పుడు, ఏమయ్యా ఓకే అయిపోయింది, మా పిల్లతో నీకు ఇష్టం లేదంటే, నీకు ఇష్టమా చెప్పు, మీ అంత కట్నం పెట్టాను పెళ్లి చేస్తామని అడిగా. నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయితో నేను వేరే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను అని అది ఇది అని చెప్పాడు. అన్నవాడు మళ్ళీ నా కూతురుతో మా ఆడపడుచు అదే చెప్పింది, రేపొద్దున్న నీకు ఇష్టం లేదన్న మా పిల్లతో మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావా అని అంటే, సరే అండి నేను మాట్లాడినాను అన్నాడు. సరే మేమేమనుకున్నామంటే మాట్లాడ్డా కదా అనుకున్నాం. అప్పటికి చెప్పింది, తనేమన్నా తన పర్పస్గా నీకేమైనా ఇబ్బంది పడితే నువ్వు నాకు ఫోన్ చేయి, కంప్లైంట్ ఇచ్చే మా పిల్ల మీద నేను ఇబ్బంది పెడుతుందని కంప్లైంట్, లేదంటే మాకు ఫోన్ చేయి, మేము అటు తరపు నుంచి మీ తరపు నుంచి మేము చేసుకుంటామని చెప్పి. ఆ మాట కూడా వినకుండా వాడు ఏం చేశాడు, దాంతో ఇష్టం లేదన్నవాడు ఏ రకంగా మాట్లాడాడు, వాడు ఏ రకంగా ఇంటికి వచ్చాడు.
ఈ విషయం అంతా మీకు మీరు కోమలికి చెప్పారా? మాట్లాడాము, నిన్ను పెళ్లి చేసుకున్నాను 10 days బ్యాక్ అడిగాను, 10-15 days బ్యాక్ అడిగాను. ఎందుకో సడన్గా ఇది వచ్చి నేను అడిగాను, అమ్మ నీకు వాడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు మీ ఆడపడుచు కలిపి నాకు మాట్లాడకుండా చేసేసారు కదా, వాడు నాతో ఏం మాట్లాడారు. నేను నిజంగా అదే నమ్మాను. ఎందుకంటే 10 days బ్యాక్ మా అమ్మాయికి ఒకసారి మామూలుగా అడిగారు, పలానా వాళ్ళ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఎక్కడ చూసారంటే వాళ్ళు మా కట్నంతో సంబంధం లేదు, అమ్మాయిని చేస్తారేమో అడగండి మేము చేసుకుంటామంటే నేను ఆ రకంగా నేను ఎలాగా యాక్చువల్లీ నేను అసలు ఇప్పుడు కాదు, నేను మే ఎండింగ్ కల్లా వద్దాం అనుకుంటే మా మేడం అన్నారు, లేదమ్మా మే ఇంతవరకు ఆగావు కదా, నీకు బక్రీద్ ఉంది అది చూసుకొని వెళ్ళింది కానీ అని చెప్పింది ఆవిడ. సరే అది చూసుకొని వద్దాం కదా, అప్పటికే అన్నది, అమ్మ నేను వచ్చి రిసీవ్ చేసుకున్నావు, ఎవ్వరికి ఫోన్ చేయకమ్మా, నేను ఎయిర్పోర్ట్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటా, నీ కొడుకు కూడా వద్దమ్మా, నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని చెప్పింది. నేను అన్నాను, అమ్మ నేను తాతయ్య అమ్మమ్మ కాడి నుంచి వచ్చాను, నన్ను ఒంటరిగా పంపించారు, ఆ రోజు వాళ్ళే నాకు అండగా ఉన్నారమ్మా, సో కాబట్టి నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి దిగేసి చిన్నమ్మమ్మ చిన్న తాతయ్య కాడ దిగేసి అప్పుడు నేను వాళ్ళు చూసుకొని అప్పుడైతే సరే అమ్మ నా దగ్గరే ఉంటావో నువ్వు వైజాగ్లో ఉంటావో నీ ఇష్టం, కానీ నేను ఎవరిని పిలకమ్మ, నేనే వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను అని అంద. నా కూతురు ఈరోజు నా కూతురు నేను నిజంగా పాడెక్కిస్తానని అప్పుడు అనుకోలేదు. అయ్యదో నా కూతురుని మోసం చేసేసి నిజంగా నేను ఎప్పుడు నా కూతురు ఆ పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి చేయాల్సిన కూతురుని పాలెక్కించేలా చేశాడు ఈరోజు ఆడు. నిజంగా నెక్స్ట్ టైం అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు జీవితంలో. నిజంగా ఆడంతా మాకు ఇష్టం లేదన్నవాడు ఎలా మాట్లాడాడు, మళ్ళీని మాకు ఇష్టం లేదు, మీ పిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నవాడు మళ్ళీ నా పిల్లతో ఎందుకు మాట్లాడినవాడు మళ్ళీ చెప్పాలి కదా, ఇలా మీ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్గా కనీసం వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పోనీ పెద్దోళ్ళుగా చెప్పుకోలేమమ్మా, కనీసం సొంత అక్క కూడా చెప్పుకోలేని అంత ప్రాబ్లం ఏంటి ఆవిడ మగపిల్లాడు. అఖిల్ ఎక్కడ ఉంటాడమ్మా? అఖిల్ హైదరాబాద్లోనే ఉంటాడు. చేస్తాడు అబ్బాయి? వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంవత్సరాల నుంచి పరిచయం వీళ్ళిద్దరికి? నాకైతే తెలియదమ్మా, నాకు తెలిసింది ఏంటంటే 6 months బ్యాకే ఇలాగా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని. 6 months అది చెప్పలేదు, పలానా అబ్బాయి నా ఫ్రెండ్ అనే చెప్పిందా నేను ఎప్పుడు లవ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు తర్వాత తెలిసినప్పుడు నేను అడిగాను, 6 months బ్యాకే నాకు తెలుసు. కోమలి ఇక్కడ ఎవరితో కలిసి ఉంటుంది? ఒక్కటే ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? కోమలి ఇక్కడ చిత్రకోణలో ఒక్కరితే ఉంటుంది. అప్పటికి నేను అడిగాను, మానస అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అన్నీ తెలుసు, మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అమ్మాయిని అడిగి చెప్పండి. అంటే ఎలా జరిగిందంటే అసలు సూసైడ్ అంటే ఏ తల్లికి కూడా ఇంత కష్టం రాకూడదు. మీరు అన్నట్టు పెళ్లి చేయాల్సినటువంటి వయసులో కూతుర్ని పాడి మీద చూడడం ఏ తల్లి కూడా నేను వచ్చే వరకు నా కూతురు చచ్చిపోయాక నేను వచ్చే వరకు ఆ డాడీ ఎక్కడో ఉండడం వల్ల, ఆయన ఎక్కడో ఏజెన్సీలో జాబ్ చేయడం రాకపోవడం వల్ల, ఆయన ఇది అవ్వడం వల్ల నేను కోవిడ్ నుండి వచ్చి ఫార్మాలిటీ చేసే వరకు నా బిడ్డను నాకు ఇవ్వలేదు. నా బిడ్డ ఎలాగ అయిపోయిందంటే అందంగా ఉన్న నా కూతురు నా అందమైన కూతురు నా అందవికారంగా నేను చూసేసరికి నిజంగా నాకు మనసులో ఉండి ఏంటి పరిస్థితి, నేను ఎంత కష్టపడి నా పిల్లల కోసం నేను ఎంత త్యాగం చేసిన, నా త్యాగానికి అంత విలువ లేకుండా చేసేసింది. నా కూతురు నన్ను అర్థం చేసుకోలేదే, కనీసం మా అమ్మకి ఏమీ తెలియదు అన్న విషయం కూడా తెలిసి నా కూతురు నాకు ఈరోజు సపోర్ట్ చేస్తుంది, నాకు దన్నుగా ఎదిగింది, ఇంకా నాకు పర్వాలేదు, నేను నా బిడ్డలతో సంతోషంగా బతకొచ్చు అనుకున్న టైంలో నా బిడ్డ నా దేవుడు నన్ను చూడలేకపోయాడు. అలాగే యదవ జీవితంలో నిజంగా ఏ ఆడపిల్లకి ఇలాంటి దోహం ఎప్పుడూ జరగకూడదని నేను కోరుకునేది ఒకటి. అసలు ఎందుకు కోమలి చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే యూట్యూబ్ వీడియోస్ చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అని అంటే బ్యూటీతో పాటు కాన్ఫిడెంట్ కూడా కోమలికి ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంత బాధను మిగిల్చుంటాడు? వాడు ఏం చేశాడంటే అమ్మ నాకు తెలిసినంత వరకు వాడు ప్రపంచానికి ఏం చెప్తున్నాడంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు, కానీ వాడు చేసే దాంతో మాట్లాడుతూ ఉంటున్నాడు, కానీ వాడు మాట్లాడినట్టు ఎవరికి తెలియకూడదని చెప్తాడు, అన్నట్టుగా ఉంటాడు. వాడు చేయడం చేసేస్తాడు, వాడు దాన్ని వాడుకున్న డబ్బులు దాన్ని అలాగే ఇచ్చేస్తాడు, చాలా డబ్బులు వాడు తిన్నాడు.
డబ్బు పోతే పోయింది కనీసం ఈ రోజు ఆడి కారణంగా నా కూతురే లేకుండా ఈ ప్రపంచంలో లేకుండా చేశాను సార్. నాకు జరిగింది నిన్న మేము అక్కడికి వెళ్తే చిత్రపూరి కాలనీ వెళ్తే మాకు సీటు పూజలు చూసే వరకు పోలీసు వాళ్ళు చూసే వరకు ఆ టైమింగు అంతకుముందు దాన్ని హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల అప్పటికి నేను వచ్చే పరిస్థితిలో లేను. నిజం చెప్తున్నాను. నా పిల్లలు వదిలేసి నేను ఎప్పుడు ఇది అవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే సర్లే నా కూతురు ఇంకా అనుకున్న కొన్ని విషయాలు మీరు అన్నారు కదండి, చాలా స్ట్రాంగ్ పర్సన్, అలాగే అనుకున్నాను. అయితే ఫస్ట్ టైం లవ్ ఫేర్ ఎవరైనా కొంచెం ఎమోషనల్ అలా చేస్తారు అనుకున్నాను, కానీ నిజంగా ఇంత పని చేసి వాడి కారణంగా ఈరోజు పాడెక్కుతుందని నేను అస్సలు అనుకోలేదు. 6 months బ్యాక్ కూడా కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని అంటున్నారు. నిజమేనమ్మా? ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా ఇంట్లో? ఇలాంటిది సూసైడ్ చేసింది అంటే 6 months బ్యాక్ కూడా చేసింది. కానీ అప్పుడు మేము చెప్పాము, అమ్మ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, నీకోసం ఇలాగే ఇది అయ్యాము కదా మీ అత్త నేను అంటే, లేదమ్మా నేను ఇలా చేయను, జాగ్రత్తగా ఉంటాను, ఇంక వాడితో మాట్లాడి నేను హీరోయిన్ అవుతానమ్మా, నేను ఈ సినీ ఫీల్డ్లో నాకు నేను గుర్తింపు తెచ్చుకుంటానమ్మా అని నేను నిజంగా అదే నమ్మాను. మాకు సండే వరకు తెలియదు. వాళ్ళ అక్క మాకు ఫోన్ చేసింది. ఎవరు చేశారు? వాళ్ళ అక్క మాకు ఫోన్ చేసింది. అఖిల్ వాళ్ళ అక్క. తను ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. తను ఏం చేసింది, నాకు మా ఆడపడుచుకి వీడియో కాల్ కలిపింది. అంటే మానసాకి చేసిందంట అమ్మాయి. ఎందుకు చేసిందో మాకు తెలియదు. అయితే ఆవిడ మానస నేను నా తమ్ముడు ఇలా చచ్చిపోతాను, కామెడీ నన్ను బెదిరిస్తుంది, నేను చచ్చిపోతాను అనేసరికి అప్పుడు అది ఏం చేసిందంటే ఆవిడ మాకు మానస లైన్ కలిపింది, కామెడీ ఫ్రెండ్ లైన్ కలిపినప్పుడు ఈవిడ కూడా మాకు యాడ్ అయ్యింది. మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోవట్లేదు అంటే మా ఆడపడుచు అడిగారు, మా పిల్లలు మేము కంట్రోల్లో పెట్టుకోవట్లేదు మీరు ఎలా చెప్తున్నాం, మా పిల్లలకి మేము చెప్తున్నాం, మేము ఎక్కడో ఉన్నాం కదా మాకు తెలియదు కదమ్మా, మేమేమన్నామంటే మామూలుగా అంటే నేను చెప్పాను లవ్లు ఇదంతా కామన్ అమ్మ, నా తమ్ముడు అని మాట్లాడట్లేదు అని అంటే నా తమ్ముడికి నేను చెప్పుకుంటాం, మీ పిల్ల మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని. మా పిల్లలు మేము కంట్రోల్లో పెట్టుకుంటాం, మీ తమ్ముడికి నేను చెప్పాను కదా మా పిల్లకి మీరు ఫోన్ చేయొద్దు, ఒకవేళ మా పిల్ల మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి బలం అయితే మాకు ఫోన్ చేయండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాము. ఎందుకు ఇవ్వలేదు అంటే ఫ్యామిలీ పరువులు పోతాయి, ఎందుకు పోతాయి అని అప్పుడు అని మా ఆడపడుచు. ఎప్పుడు జరిగింది? సండే 1 o'clock అంటే ఇండియా టైము 3:30 అలా. తర్వాత ఆవిడే వచ్చి ఇలా అంటుందంట, మా తమ్ముడు భయపడుతున్నాడు అని ఆవిడే వచ్చి తలుపు కొట్టింది. అప్పటికి ఆ పిల్ల ఏదో చేసేసుకుందాం అన్న విషయం మేమేమనుకున్నామంటే, మామూలుగా ఇంకా పడుకుని ఫోన్లో అది ఏదైనా ఆఫీస్ పర్పస్లో ఇంకా పడుకుని పోతాను, అందుకని ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టి నేను కొడుతూనే ఉన్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నా, ఫోన్ ఆఫీస్ పర్పస్ ఒకసారి సైలెంట్లో పెట్టి పడుకుని పోతుంది అనుకున్నానే తప్ప నా కూతురు ఎంతలాగా అన్యాయం చేసిపోతుందని నేను అనుకోలేదు. రూమ్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సూసైడ్ ఎంత టైంకి చేసుకుందని చెప్తున్నారు పోలీసు? ఎంత టైం కంటే మాకు తెలియదమ్మా. సండే ఆల్రెడీ వాడు శనివారం నైట్ ఎప్పుడో వచ్చాడంట. మాకు సీసీ ఫుటేజ్ చూసే వరకు మాకు తెలియదు. సో కాబట్టి పోలీసులే చెప్పారు ఇలాగ వాడు వచ్చి వెళ్ళాడు అని. వాళ్ళు శనివారం నైట్ వచ్చి ఆదివారం 10:30కో 11కో వెళ్ళిపోయాడంట. For more videos like this, subscribe Big TV channel.